బిడ్డలు దీవించండి నాయన, ఆశీర్వదించండి. ఇదిగో మరొకసారి ప్రారంభిస్తున్నాం తండ్రి. గృహాన్ని మీ దాసులు తండ్రి నాయన, అనేక మంది దైవ సేవకులు మీ పిల్లలు దాని స్థలంలోకి వచ్చిపోతుంది కదా, లోపలికి వస్తున్నప్పుడు కానీ ఎలపలికి వెళుతున్నప్పుడు కానీ మీ కృప మీ దీవెనలు వారి మీద నిలుచునుగాక. దీవించి ఆశీర్వదించున్నాను యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. बोलो यीशु महाराज के, राजुల రాజుకే, बोलो यीशु मसीह के, हालेलुया. ప్రభువుకి మహిమ కలగాలి. బిడ్డలారా, ఓపెనింగ్ చేయటం ఒక క్షణం పని, నాకు ఒక సెకండ్ పని అని స్థుతించడం లేకుండా చూసావా, దానితో ప్రారంభిస్తున్న అడుగుంటా చూసావా. నాకు దైవజనులు చెప్పినట్లుగా యోబు వేసిన అడుగుల్లో నేతులు పడినట్లుగా ఆరాధన ద్వారా మన అడుగులు నేతులు పడతా ఉంటాయి, జీవనకరమైన స్థానంలో స్థిరపరచబడతా ఉంటాయి. అందుకని ఇప్పటిదాకా ఆరాధన చేస్తున్నాం, ఎప్పటికీ కూడా జీవితాంతం మనం ఆరాధనే మనకు ప్రథమం, ఆశీర్వాదం. కనుక మనమందరం చేరి ప్రభువును మహిమపరుస్తాం. దేవుడు మన దైవ సేవకులకు ఇచ్చినటువంటి ఈ మంచి గృహాన్ని బట్టి తండ్రికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ గృహంలో ఎల్లప్పుడూ దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని ఆశీర్వాదాలు అంచెలంచెలుగా దేవుడే గొప్ప చేసి ఆశీర్వదించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ఈ గృహంలో చేస్తున్నటువంటి ప్రార్థనలు, మనవులు, మన విశ్వాసులందరి ఆశీర్వాదానికి దేవుడే ఆశీర్వదించి దీవించి మన మనవులన్నింటినీ కూడా ప్రభు తన సన్నిధికి చేర్చున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామమున ఈ యొక్క గృహాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించుతున్నాం. పలుకుదాం. బహు విస్తారము అయ్యున్నది నీ కృప, బహు విస్తారము ఆత్మతో సత్యముతో బలముతో నిన్నే అంతలోపడండి. వచ్చింది, అందరూ లోపలికి వచ్చింది. ఆత్మతో సత్యముతో బలముతో నిన్నే ఆరాధించును. ఆరాధన ఆరాధన. వచ్చింది వచ్చింది. దేవుని ఆశీర్వదించు, దేవుని చేత దీవించబడిన లోపలికి రండి. అందరూ రండి, అమ్మ కూర్చోవాలి. రండి లోపల, రండి బయట ఉండదు. నీ కృపయే మా బలము, నీ కృపయే మా బలము. దేవుడి కృపే మా బలము, నీ కృపయే మా బలము. అందరూ రెండు చేతులు ఆరాధించిన ఒకసారి అందరూ Hallelujah.
ఈ పాట రాసుకున్నాను నేను. నీ కొరకు మా ఎడల బహు విస్తారంగా ఉన్నాయి. ఇంకా నేను చేసేది ఆత్మతో సత్యంతో నేను ఆరాధించుకున్నా. నేను చేయలేనయ్యా అంటూ రాసుకున్నాను. మన భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఆయన కృప తోడై ఉండి నన్ను బ్రతికించండి. ఆయన కృపే ఆయన పని చేయిస్తుంది. ఆయన కృపే నన్ను ఆదరిస్తూ ఉంది. ఆయన కృపే నన్ను పోషిస్తూ ఉంది. ఆయన కృప ఎంత మందికి ఆధారంగా మార్చండి.